దించేస్తుంది. చల్లి అయితే గట్టిగా ఉంది. ఇప్పుడు వ్యూ చూస్తారు కదా ఎంత మంచిగా ఉందో. మా బస్ టైమింగ్ అయితే 5 o'clock. 500 రూపీస్లో మనం మసూరి వచ్చేసినాం. ఇగో ట్యాగింగ్ కూడా అవుతుంది మినిమం ఎయిర్పోర్ట్ చెక్ లెక్క. దిస్ ఫర్ 250 రూపీస్ లిటర్లీ. ఇంకా దేహరాదూన్లో కలుద్దాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను ఏడ ఉన్నా అని చెప్పేసి. ఈరోజు వ్లాగ్ అయితే జిమ్ గురించి కాదు, దేని గురించి కాదు. ఈరోజు అయితే మనం దేహరాదూన్ ట్రావెల్ చేయబోతున్నాం, ఉత్తరాఖండ్. అది మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కోసం. సో దాని గురించి ఇంకా నేను కుర్తా కొనుక్కోవాలి, బియర్డ్ ఇంకా ఆల్రెడీ వంత అయిపోయింది. సో 2 partsలో వ్లాగ్ వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే చేసుకోలేదో. ఇంకా లైక్ కొట్టేయండి వీడియోని ఇప్పుడే. అండ్ మీకు అంతా చూపెడతా ఎట్లా దేహరాదూన్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మన నియర్ బై మాల్లో పోయి నేను కుర్తా తీసుకోవాలి. రిలయన్స్లోకి వెళ్ళి చూసుకుందాం ఆడ ఉందా లేదా, లేకపోతే ఇంకేడ పోవాలి. ఆన్లైన్ పెట్టినా మింత్రాలోకి వెళ్ళి, కానీ ఎందుకు రాలేదో నాకు తెలియదు. సో జస్ట్ వెయిటింగ్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పోయి వస్తాం. సో మచా ఆడైతే ఏం లేకుండే, మొత్తం వర్స్ట్ కలెక్షన్ అనమాట. సో ఇప్పుడైతే మేము మళ్ళీ గాడ్ సిటీ మాల్లో పోతున్నాం, కానీ ఈసారి అయితే మనం ఆటోలో పోతున్నాం. 50 రూపీస్ మా ఇంటికి అడిగి వెళ్ళి. అండ్ మీకు ఆల్సో నేను చూపెడతాం మనం ఫ్రమ్ ఢిల్లీ టు దేహరాదూన్ ఎట్లా పోతాం, అండ్ మీరు దేహరాదూన్లో ఏమేమి చేయొచ్చు. సో ఫటాఫట్ ఎంగేజ్మెంట్ కోసం కాబట్టి మనం అయితే మంచి కుర్తా వెతకాలి, ఒక వైబ్రెంట్ కుర్తా ఉండాలి, లేకపోతే ఏమంటాం మంచిగా అది చాలా డల్ ఉండే అనమాట. సో లెట్స్ గో. ఇప్పుడు గాడ్ సిటీ మాల్ రీచ్ అయినాక నేను కంటిన్యూ చేస్తా వ్లాగ్ని, ఓకేనా? సో మంచిగా మాల్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ ట్రెండ్స్లో ట్రై చేద్దాం, దొరుకుతుందో లేదో కుర్తా. నాకు తెలిసి ఏం పంచాయతీరా బాబు, బట్టలు కొనుక్కోవాలంటే కూడా పెళ్ళికి మంచి ఈడ కొంచెం నాకు తెలియదు కూడా. దాని తర్వాత ప్యాంటలూన్స్కి పోదాం. ప్యాంటలూన్స్లో ఉంటే ఆడికెళ్ళి తీసుకుందాం ఏదైనా. ఓకే, ట్రెండ్స్లో అయితే ఈ 3 పీసులు మంచిగా నచ్చినాయి. ఒక్క నిమిషం. ఇంట్లో బ్రౌన్ ఉంది, 3 బ్రౌన్, 3 టైప్స్ ఆఫ్ బ్రౌన్ తీసుకున్నా. సో చూద్దాం ఏది మంచిగా ఉందో. దీని మెటీరియల్ అయితే మంచిగా ఉంది, ప్లస్ అంటే మంచిగా ఉంది, ఏం అట్లా ఖరాబ్ లేదు. నాకైతే నచ్చింది. కానీ ఇంకా 3-4 కుర్తాస్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేసి చూద్దాం ఏది మంచిగా ఉంది. ఇది కూడా ఓకే, కొంచెం ముస్లిం వైబ్ ఇస్తుంది. సో ఇది నాకు కొంచెం నచ్చలేదు, ఎందుకంటే కొంచెం నాకు కాంట్రాస్ట్ కలర్స్ అది ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ కొంచెం సైజ్లో కూడా పెద్దగా ఉండేది ఉన్నాయి. సో దిస్ ఇస్ నో, రిజెక్ట్. ఇది ఇది కొంచెం మంచిగా ఉందా మంచిగా, ఎట్లుంది చెప్పండి మీరే. అంటే ఇంకా ఎంగేజ్మెంట్ కోసం కొంచెం ఫిట్టింగ్ అయితే కరెక్ట్ వచ్చింది అనమాట. వచ్చింది, అట్లా నచ్చలేదు. షాపింగ్ అయితే అయిపోయింది, మనం ఇది కొనేసినాం. ఇప్పుడు మ్యాటర్ చూస్తారా, మీరు అనుకుంటారు కదా చప్రిగాలు మన కాడనే ఉన్నారని చెప్పేసి. ఇగోండి మొత్తం ఎట్లుంది, క్రేజీ కదా. ఈడైతే మేకప్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు చూడండి. కెమెరా పెట్టి షూటింగ్ నడుస్తుంది. సో అట్లుంటది అనమాట. సో ఇప్పటికైతే మనం షాపింగ్ అంతా అయిపోయింది, ఫుడ్ కూడా తినేసినాం. దాని తర్వాత ఇప్పుడు ఇంటికి బ్యాక్ టు హోమ్ వెళ్తున్నాం. ఇంకొక 10 minutesలో అయితే నేను జిమ్కి రెడీ అయ్యి జిమ్ వెళ్ళిపోతా. దాని తర్వాత డైరెక్ట్ పోతుంది 4 o'clock మన బస్సు ఉంది. 7కి ఉంది, ఏముందో నేను డీటెయిల్స్ అంతా మీకు చెప్తా. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి వీడియో నచ్చితే, అండ్ కమెంట్ చేయండి మీకు ఏదైతే నచ్చిందో. దట్స్ ఇట్, అండ్ లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. ఆల్మోస్ట్ 3 అయితే అయిపోయింది. ఇంకా నేను ఆఫీస్ వర్క్ ర్యాప్ చేస్తున్నా. 4:30 మార్నింగ్ అవుతుంది, కానీ ఇప్పుడు బస్ ఉంది ఆల్రెడీ. ఇంకో 1 hour ఉంది నా దగ్గర. రెడీ అయిపోయి అంతా వెళ్ళిపోవాలి కాబట్టి. సో లెట్స్ గో, జల్దీ వెళ్ళిపోదాం. మీకు దేహరాదూన్ ఒకవేళ ఎర్లీ మార్నింగ్ జల్దీ రావాలంటే మీరు ఆనంద్ విహార్ బస్ స్టాప్కి వెళ్ళి అయితే బస్ తీసుకోవచ్చు. ఇది అదంతా ఇక్కడ లోకల్ బస్సెస్ కూడా నడుస్తాయి, ప్లస్ మీకు కావాల్సిన అన్ని ప్లేసెస్కి వెళ్ళి లిటరలీ 300 రూపీస్లో అయితే మనం దేహరాదూన్ రీచ్ అయిపోతాం వీడికి వెళ్ళి. సో లెట్స్ గో. మా బస్ టైమింగ్ అయితే 5 o'clock. ఇంకొక 1 hour ఉంది. మా వాళ్ళు అందరూ వచ్చేస్తారు. దాని తర్వాత అయితే మనం స్టార్ట్ అవుతాం. చూడండి బస్సెస్. ఇంకా మీరు కానీ మొత్తానికి బడ్జెటే ట్రావెల్ చేస్తా అంటే 100 రూపీస్కి వెళ్తా అంటే ఇగోండి వీడికెళ్ళి ఉత్తరాఖండ్ ఈ బస్సెస్ పోతాయి అనమాట. ఇది డైరెక్ట్ మిమ్మల్ని లిటరలీ 150 రూపీస్లోనే తీసుకొని వెళ్ళిపోతుంది. సో మీరు కానీ మొత్తానికి బడ్జెట్ ట్రావెల్ చేద్దాం అనుకుంటారంటే 200 రూపీస్ పాకెట్లో పట్టుకోరండి. ఈడికెళ్ళి దేహరాదూన్ ఉండి ఆడికెళ్ళి మసూరి దెంగేషేర్ ఫర్ 200 రూపీస్. ఇంకొకటి అది కూడా నేను చూపెడతా. కానీ లిటరలీ మీరు చాలా సింపుల్గా ట్రావెల్ చేయొచ్చు. మీకు పెద్ద లక్షల రూపాయలు మీరు ఒక ట్రావెలర్ మాట్లాడే అస్సలు అవసరం ఉండదు. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మనం ఎట్లా పోతామని చెప్పేసి. ఇప్పుడు నేను 300కి బుక్ చేసిన టికెట్
ఎట్లా ఉంది బస్ ఎట్లా ఉందో మొత్తం చూపెడతా మీకు. అండ్ దారి కూడా చాలా క్రేజీ ఉంటుంది, మీరు చూస్తారు చూడండి. మామ 300 రూపీస్ అంటే మజాక్ కాదు. ఇగోండి మా బస్ క్రేజీ లగ్జరీ, స్లీపర్ కూడా ఉంది, అంతా ఉంది. కానీ మేము సిట్టింగ్ తీసుకున్నాం. క్యా చియే మా గ్యాంగ్ 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 ఫిట్ చెక్. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది 5 minutes లా, 5 o'clock ఎగ్జాక్ట్ బస్. ఇగో ట్యాగింగ్ కూడా అవుతుంది మినిమం ఎయిర్పోర్ట్ చెక్ లెక్క. ఏమనుకుంటారు, మజాక్ అనుకుంటారా? మా బస్ లక్ష్మీ హాలిడేస్ ఓన్లీ ఫర్ 300 రూపీస్. ప్రమోషన్ చేస్తలేను కానీ ఆల్వేస్ గుడ్. ఇది ఒకటి, కల్పన బస్ ఒకటి. సో మేమైతే సెట్ అయిపోయినాము ఆల్రెడీ, మా గ్యాంగ్ అయితే రెడీ అయిపోయింది. సో లెట్స్ గో, ఇంకా దేహరాదూన్లో కలుద్దాం. మామ బస్ ఇన్సైడ్ ఇంటీరియర్. మళ్ళా మీరు అంటారు ఏంద్ర చిల్లర్ బస్ ఏదేదో చూపెట్టినాము. కాదు బ్రో, ఏదైతే చూపెడతామో అది రియల్. ఇవ్వండి 300 రూపీస్ ఓన్లీ. క్రేజీ, మంచిగా స్లీపింగ్ వెళ్ళిపోతుంది. సో మచ్చా ఒక స్టాప్లో అయితే ఆగినాం. మీ అందరు కానీ గుద్ద దించేస్తుంది, చల్లి అయితే గట్టిగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఈడ ఒక డాబా ఉందన్నమాట. ఈడనే మనం ఏదైనా తినాలి, కాఫీ గీఫీ తాగాలంటే ఓకే. ఆడ మన బస్ పార్క్ చేసేసిండు వాడు. ఇంకా 20 minutes వెయిటింగ్. సో మంచిగా తీసుకుందాం, పరాటా గిరాటా తినేసి వెళ్దాం ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు ఫామ్. మళ్ళా వచ్చేసింది అనమాట. ఇంకా ట్రావెల్లో కొంచెం వేడి వేడి ఫుడ్ దొరికితే ఏమే ఉంది. మీరు కూడా గట్టిగా తినండి వెళ్ళేటప్పుడు. ఏదైనా సరే ఆగితే ఆకలిగా ఉండకండి. ఏదైనా సరే కాంప్రమైజ్ చేసుకోండి, కానీ ఫుడ్ని కాంప్రమైజ్ చేసుకోకుండా ఏదో ఒకటి తినండి. ఇది మనకు 110 రూపీస్ పడ్డది. చాయ్ 30 రూపీస్. ఈ సుల్లియాడు ఫ్రీ. మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం. ఇంకా 5 minutesలా స్టార్ట్ అయిపోతుంది బస్. అంటే ఇంకా డైరెక్ట్ ఇప్పుడు దేహరాదూన్లోనే ఆగుతుంది. भाई तुम लोग ब्रश लेके आए हो ना? ब्रश तुझे क्या पता ये सारी चीजें? मैं नहीं बोला था. పता है. హలో గైస్, ఇప్పుడైతే మనం వచ్చేసినాం దేహరాదూన్కి ఫైనలీ. ఇదిగోండి, ఇది ఏడా ఈ స్టాప్ అయితే మాల్ ఆఫ్ దేహరాదూన్ అనమాట. అండ్ ఈడికెళ్ళి మీరు అంటే ఒకటే చాలా స్టాప్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ రైల్వే స్టేషన్ కాడ కూడా దిగొచ్చు. ఆడికెళ్ళి జస్ట్ 200 రూపీస్కి మసూరికి బస్సు పోతుంది. ఇప్పుడు మేము మసూరి అయితే పోతలేను, కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. నేనైతే దేహరాదూన్ వచ్చిన ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి. కానీ ఆడికెళ్ళి డైరెక్ట్ బస్సు ఉంది, ప్లస్ షేర్ ట్యాక్సీ ఉంటుంది. అది కూడా మీకు 200 రూపీస్ తీసుకోవచ్చు. ఆఫ్ టైమింగ్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా. ఇంకొకటి మీకు హిడెన్ ప్లేసెస్ కానీ మౌంటైన్స్లో కావాలి, ఏదైనా సరే అది చేద్దాం. అమ్మ మీరు కానీ దేహరాదూన్ వస్తే మాల్ ఆఫ్ దేహరాదూన్ కూడా దిగితే గుర్తుపెట్టుకోండి, బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా సరే ఆమా క్యాఫేని అయితే విజిట్ చేయండి. లైక్ లిటరలీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ద టేస్టియస్ట్ ఫుడ్ మీరు ఇక్కడ తింటారు. ఇదిగోండి వైబ్ అయితే ఇది వైబ్. ఈడికెళ్ళి మొత్తం బయట ఆడ చూడండి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ స్పాట్. మేమైతే ఒకటి హిమాలయన్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాం, ఇంకొకటి వెజ్ గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకంటే ఇట్స్ ఎంత 11 అవుతుంది, ఇంకా మేము టైంకి కూడా వచ్చేసినాం. సో వి స్టార్టెడ్ అట్ 5 AM పొద్దున ఎక్కినాం బస్కి. అండ్ ఒక స్టాప్ తీసుకుంది బస్ అని దేహరాదూన్ వచ్చేసినాం. వీడికెళ్ళి 30 minutes రైల్వే స్టేషన్. అండ్ రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి మీరు 200 రూపీస్ ఎక్కితే 200 రూపీస్ పెడితే మీకు డైరెక్ట్ మసూరికి బస్సు ఉంది. డైరెక్ట్ దాని తర్వాత మసూరికి షేర్ ట్యాక్సీస్ ఉన్నాయి. ఏదైనా తీసుకొని వెళ్ళిపోండి. ఆడపోయి మీరు ఏదైనా లైక్ లిటరల్లీ మీకు 1000 రూపీస్లో కూడా మంచి రూమ్ వచ్చేస్తుంది. అండ్ నేనైతే మీకు దీని నెక్స్ట్ వ్లాగ్లో ట్రావెల్ చేస్తే ఒక మంచి హిడెన్ ప్లేస్కి తీసుకోపోతా. చెప్తున్నా కదా, మీరు దాన్ని చూస్తే షాక్ అయిపోతారు. అండ్ దాని అడ్వెంచర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంట్లో ట్రెక్కింగ్ ఉంటుంది, సెల్ఫ్ ట్రెక్ చేసుకోవచ్చు, సెల్ఫ్ క్యాంప్ చేసుకోవచ్చు. అండ్ ఆ వీడియో కావాలంటే, ఆ ప్లేస్ కావాలంటే మీరు కమెంట్ చేయండి కింద అండ్ ఐ విల్ డూ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్. అండ్ గైజ్ నెక్స్ట్ బ్లాగ్లో మిమ్మల్ని కలుస్తా. సైనింగ్ అవుట్ ఫర్ నౌ. అండ్ ఇంకా ఎంగేజ్మెంట్ ఉంది రాత్రి, అవంతా ఏం చూపెట్టా నేను, ఎందుకంటే అవంతా బోర్ కొట్టేస్తుంది కాబట్టి. డాన్స్, ఫుడ్ అవంతానే ఉంటుంది. సో లెట్స్ గో, సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. నేను ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నా, అది సెకండ్ బ్లాగ్లో కనిపిస్తుంది. అది దేహరాదూన్కి వెళ్ళి జస్ట్ 2 hours హిడెన్ స్పాట్స్, హిడెన్ ప్లేసెస్. దట్స్ ఇట్.